అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ డబ్బుని దాన ధర్మాలు చేసేస్తావా సీత? ఒక చిన్న పిల్లాడి ప్రాణం ఆపదలో ఉంది అంటే ఆ మాత్రం సాయం చేయకూడదు అత్తయ్య. ఆ రోజు నేను కూడా ఒక ముఖ్యమైన పని కోసమే డబ్బులు తీసుకున్నాను. అప్పుడు నన్ను అన్ని మాటలన్నా విద్యాదేవి గారు ఇప్పుడు సీతని ఒక్క మాట అనడం లేదు. నాకొక రూలు, సీతకొక రూలా? ఇక్కడ గొడవలొద్దు పిన్ని, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇది ఆఫీస్ విషయం రామ్, ఇక్కడే మాట్లాడాలి. స్టాఫ్ అందరూ చూస్తున్నారు పిన్ని. చూడనివ్వు, అందరికీ తెలియాలి కదా నేను ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి నేను ఒక 10 లక్షలు తీసుకుంటే అనరాని మాటలు అన్నారు. ఈ ఆఫీస్ కోసం ఏ పని చెయ్యని సీత 2 లక్షలు తీసుకుంటే ఎవ్వరూ ప్రశ్నించలేదు. బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని సీత డబ్బులిచ్చానని చెప్పింది కదా పిన్ని. ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు. చెప్పండి. అవును సార్, అతను ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఒక అబద్ధాల కోరికి ఆఫీస్ డబ్బుని తగలేసింది. వాడితో మంచి అనిపించుకోవాలని ఈ సీత ఆరాటం. అలాంటి సీతతో గొప్ప అనిపించుకోవాలని ఈ విద్యాదేవి పోరాటం. మధ్యలో నేను దోషినయ్యాను కదా. ప్లీజ్ పిన్ని, ఇక్కడ గొడవద్దు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈ రోజు సీత చేసింది ఏంటి రామ్? అయినా నువ్వేం మాట్లాడవేంటి జనా? నీ కొత్త భార్య చేతిలో కంపెనీని పెట్టావు కదా, ఆఫీస్ ని నడిపించే పద్ధతి ఇదేనా? ఎవరి ఇష్టానికి వాళ్ళు డబ్బులు తగిలేస్తే ఈ కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు లాభాలొచ్చాయని కేక్ కోస్తున్నారు. ఆఫీస్ డబ్బులు అనాథ ప్రేతాల్లా ఎగిరిపోతే కంపెనీ నష్టాల పాలై అప్పుడు అందరూ పీకలు కోసుకోవాలి.